अस्मद्गुरुभ्यो नमः। ओम अस्मत्परमगुरुभ्यो नमः। ओम अस्मत्परमेष्ठिगुरुभ्यो नमः। ओम अस्मत्सर्वगुरुभ्यो नमः। लक्ष्मीनाथ कृपावलब्धमहती श्रीपाञ्चरात्रागमान् तत्तत्वैदिकतान्त्रिकः प्रणयिनः पूज्या विलासाश्रयान् भारद्वाजवतौ पगायन सुधी शाण्डिल्यमौंस्यायनान् पंचर्षीन् सह कौशिकान् कुलगुरून् वन्दे महायोगिनः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। यस्य द्विरतवक्त्राद्याः पारिषद्याः परशतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये। हरिः ओं तत्सत्। श्री गोविंद 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 अस्य श्री भगवतः महापुरुषस्य विष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्री श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणे पार्श्वे अस्मिन् वर्तमाने व्यावहारिक प्रभवादि षष्ठि संवत्सराणां मध्ये श्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायने ग्रीष्म ऋतौ आषाढ़ मासे कृष्णपक्षे दशम्यां शुभतिथौ वासरः भानुवासरयुक्तायां कृत्तिका नक्षत्रयुक्तायां श्रीविष्णुयोग श्रीविष्णुकरण शुभयोग शुभकरण एवं गुण सकल विशेषण विशिष्टायाम् अस्यां दशम्यां शुभतिथौ श्री भगवतः श्री वासुदेवस्य दिव्याज्ञया श्री वासुदेव प्रीत्यर्थम् अस्य देवदेवस्य भगवतो वासुदेवस्य श्री भूमनीला पद्मावती नायिका समेत श्री श्रीनिवास स्वामी सन्निधौ अस्याः देवदेव्याः भगवत्याः श्री पद्मावती महालक्ष्म्याः सन्निधौ वैवाहिक महोत्सव कर्मणि कल्याणोत्सवानिकि समर्पिंచుకున్న ఉభయదాతలు మీ గోత్రం పేరు నక్షత్రం మీ శ్రీమతి యొక్క పేరు నక్షత్ర రాశి మరియు మీ పిల్లల యొక్క పేరు నక్షత్ర రాశిని మనసులో స్మరించుకోవలసిందిగా కోరుచున్నాం. सर्वेषां भक्तानां क्षेमस्थैर्य वीर्यवजय अभय आयुः आरोग्य ऐश्वर्यानाम् अभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थं राजद्वारे सर्वकार्यानुकूल सिद्ध्यर्थं भगवद्भागवत आचार्य परिपूर्ण कृपा कटाक्ष सिद्ध्यर्थं श्री पद्मावती महालक्ष्म्याः परिपूर्ण कृपा कटाक्ष सिद्ध्यर्थं श्रीपाञ्चरात्र भगवच्छास्त्रोक्तमार्गेण कल्याण महोत्सवम् आचार्य मुखेन करिष्ये. श्री पद्मावती प्रीयतां प्रीयतां भगवती पद्मावती. मंगलवाद्यम्. ओम श्री पद्मावत्यै नमः. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते. మహామాయ రూపిణివై శ్రీపీఠ నివాసినివై దేవతలచే సేవించబడుతూ శంఖ చక్ర గదలు ధరించిన శ్రీ మహాలక్ష్మి అమ్మ ఘన వెంకటేశ్వరుని పట్టపురాణి. పద్మాసన భంగిమలో కూర్చొని ఉన్న అమ్మ పరబ్రహ్మ స్వరూపిణి జగజ్జనని శ్రీ మహాలక్ష్మి అమ్మ నివసించడం వల్ల పద్మాలకు అంతటి శోభ మృత్వం ప్రశస్తి వచ్చాయి.
అద్భుతమైన స్వరూప భావ విశేషాలతో మంత్రమూర్తిగా రమణీయ కమనీయ వధువుగా అమ్మవారు తమ యొక్క తిరుచ్చకనూరు అయిన పద్మ సరోవర తీరస్థమైనటువంటి గర్భాలయ సమీపంలోని తిరుకళ్యాణ మండపంలో అదిగో నూతన నవ్య వధువుగా అమ్మవారు అందమైనటువంటి కిరీటాన్ని ధరించి ప్రకాశవంతమైనటువంటి తన స్వరూప సౌభాగ్యంతో అమ్మవారు మహాశక్తి స్వరూపిణిగా మంత్రస్వరూపిణిగా ఇక్కడ భక్తులందరినీ అనుగ్రహిస్తున్నటువంటి శుభవేళ అమ్మవారు ఆవిర్భవించినటువంటి అందమైనటువంటి పూర్ణ వికసిత పద్మంపై ఆసీనురాలై ఉండి హస్తంతో పద్మం మొగ్గ రూపంలో ఉంటుంది. సౌందర్యానికి వినిర్మలతకు సంకేతం. శ్రీ మహాలక్ష్మి అమ్మ సర్వమంగళ సంపూర్ణ. ఆమె సర్వైశ్వర్య సమన్విత సకల మంగళ సంపూర్ణురాలైన అమ్మ సకల సంపదలకు సుఖ సంతోషాలకు నిధి వంటిది. తనకు భక్తితో విశ్వాసంతో శ్రద్ధగా శరణాగతి చేసి కొలిచే భక్తులకు ఆమె సకల సంపదలకు శుభాలను చేసి కలగజేస్తుంది. శ్రీ మహాలక్ష్మి అమ్మ శ్రీ వెంకటేశ్వరుడికి తన వక్షస్థలంలో నిలుపుకోవడం వల్లనే స్వామివారు కూడా సర్వమంగళకారకుడైనాడు. తిరుచానూరులో కొలువై ఉన్న అమ్మ పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారంగా సుప్రభాతం, సహస్రనామార్చన, నిత్య కళ్యాణం, డోలోత్సవం, ఏకాంత సేవ, నిత్యోత్సవాలు, సోమవారం అష్టదళ పాద పద్మారాధన, గురువారం నాడు తిరుప్పావడ సేవ, శుక్రవార అభిషేకము, శుక్రవార తోట ఉత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, శనివారం పుష్పాంజలి సేవ వంటి వారోత్సవాలు, వైశాఖమాస పున్నమి నాడు వసంతోత్సవాలు, జ్యేష్ఠమాసంలో తెప్పోత్సవాలు, భాద్రపదంలో పవిత్రోత్సవాలు, కార్తీక మాసం నాడు లక్ష కుంకుమార్చన, బ్రహ్మోత్సవాలు, పుష్పయాగం వంటి వార్షికోత్సవాలు శ్రీ పద్మావతి అమ్మవారికి ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహింపబడుతున్నాయి. వీటన్నింటినీ మనం ప్రత్యక్షంగా వీక్షించని భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించే భాగ్యాన్ని మనమంతా పొందుతూ ఉన్నాం. భక్త సంకల్పాన్ని అర్చక స్వాములు మనవి చేశారు. తదుపరి విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచన కైంకర్యాన్ని నిర్వహించడం మనమంతా వీక్షించవచ్చు. శ్రీ మహాలక్ష్మి అమ్మ పద్మముల వంటి కన్నులు ముఖము కలదై పద్మమునందు గల సుగంధ పరిమళాలతో పద్మం నందు ప్రీతి కలిగి పద్మం నందే ఆవిర్భవించి ఉన్న అమ్మ భక్తులకు అనుగ్రహిస్తూ ఉంటుంది. సమస్తమైన దేవతలను కూడా అలవోకగా రక్షించి కాపాడేటటువంటి తల్లి, సమస్త సౌభాగ్యాన్ని అందించేటటువంటి తల్లి, శుద్ధలక్ష్మిగా, బుద్ధిలక్ష్మిగా, వరలక్ష్మిగా, సౌభాగ్యలక్ష్మిగా అమ్మ మహాలక్ష్మి అమ్మ ఆ భగవంతుని యొక్క వక్షస్థలంలో ఎంతో ఆనందాన్ని కలిగించేటటువంటి తల్లి. మహా సంతోషంతో ఉన్నటువంటి ఈ శుభక్షణాలు సకల సంపదలకు అధిష్టాన దేవతయే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి సద్గుణ రాశి. అనేక అష్టరూపాలలో తనను కొలిచిన వారికి రక్షణనిస్తూ ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి తొలి పూర్ణాంశ అవతారం ఆదిలక్ష్మి. తనను నమ్మిన వారికి జీవితాంతం అనుగ్రహించి వారి సుఖ సంతోషాలను చూసే మంగళప్రదాయిని ఆదిలక్ష్మి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం లేనిదే ఏ జీవి బ్రతకలేదు. ధాన్యలక్ష్మి రూపంలో శ్రీ మహాలక్ష్మి అమ్మ జనులందరికీ పాడి పంటలను అభివృద్ధి చేసి వారి సుఖ సంతోషాలకు మూలమై నిలుస్తుంది. ప్రతి మానవుడు జీవితంలో ప్రతినిత్యము అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉన్నప్పుడు వీటన్నింటినీ ఎదుర్కొనడానికి శక్తినిచ్చే ధైర్యలక్ష్మి స్వరూపంలో శ్రీ మహాలక్ష్మి అమ్మ ఎంతో మనోధైర్యాన్ని ప్రసాదిస్తుంది. గజ ఐశ్వర్యానికి ప్రతీక. శ్రీ మహాలక్ష్మి అమ్మ వాహనం. అష్టలక్ష్ముల్లో మూడవ అంశమైన గజలక్ష్మి రూపంలో శ్రీ మహాలక్ష్మి అమ్మ తనను నమ్మిన వారికి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. తనను నిత్యము కొలిచే వారికి సత్సంతానాన్ని అనుగ్రహించే అమృతమూర్తి సంతానలక్ష్మి స్వరూపమైన శ్రీ మహాలక్ష్మి అమ్మయే. విజయలక్ష్మి అంశతో శ్రీ మహాలక్ష్మి అమ్మ తన భక్తులు చేసే అన్ని కార్యాలలోనూ విజయం చేకూరేలాగా అనుగ్రహిస్తుంది. మానవుడికి విద్య, విజ్ఞానం ఎంతో అవసరం. సద్బుద్ధులు కలగడానికి, జ్ఞాన సముపార్జనకు విద్యాశక్తికి ఎంతో ముఖ్యం. ఆ విద్యాశక్తికి అనుగ్రహించిన విద్యాలక్ష్మి స్వరూపంతో శ్రీ మహాలక్ష్మి
భక్తులను అనుగ్రహిస్తుంది. ధనమంటేనే ఐశ్వర్యం. ధనలక్ష్మిగా ప్రతి ఇంట కొలువై తనను అర్చించే వారికి సర్వ సౌభాగ్యాలు సర్వ ఐశ్వర్యాలు ప్రసాదించే అమృతమూర్తియే శ్రీ మహాలక్ష్మి అమ్మ. శ్రీ వెంకటేశ్వరుని యొక్క పట్టపురాణి అలవేలు మంగమ్మ పద్మావతి తాయాలుగా ఈ తిరుషకనూరైనటువంటి క్షేత్రంలో విలసిల్లి భక్తులందరినీ కూడా అమ్మ అనుగ్రహిస్తూ ఉంది. అదిగో కనులార్పకుండా చూడండి, అఖండంగా అనంతంగా 1000 వెలుగులతో దర్శనమిస్తూ మనలందరినీ కూడా సంపూర్ణంగా అనుగ్రహిస్తున్న సప్తగిరీషుని హృదయరాణి అయిన అమ్మ ప్రతినిత్యము కూడా మహాలక్ష్మి అయినటువంటి పద్మావతి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహింపబడుతూ ఉంది. అలుమేలు మంగమ్మ మూలమూర్తి దివ్య మంగళ రూపం మరింత ప్రత్యేకంగా అలంకరింపబడుతుంది. కిరీట విరాజిత అయిన పద్మావతి అమ్మవారు దయాస్వరూపిణిగా అలరారుతుంది. పట్టు వస్త్రాలతో సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పహారాలతో మిలమిల మెరుస్తున్న మాణిక్యాల హారాలతో చిరునవ్వుల మోములతో ఆ పద్మావతి అమ్మ భక్తులకు సంభ్రమాశ్చర్యాలను ఆనందాలను కలిగిస్తున్న అమ్మ, నీకు శతకోటి వందనాలని మనమంతా అమ్మవారిని వేడుకొందాం. అమ్మ ధరించిన ఒక్కొక్క అలంకారం ఆనందాలకు ప్రతీక. అమ్మ ధరించిన మాణిక్యాలు ఆ జగన్మాత వరప్రదానానికే తార్కారణాలు. సర్వలోకాలకు కన్న తల్లి అయిన అలమేలు మంగ మనోహరమైన సుందర రూపంతో ప్రకాశిస్తూ నిన్ను ఆశ్రయించిన వారి కోరికలన్నీ నెరవేర్చే శ్రీ మహాలక్ష్మి అమ్మని దర్శన భాగ్యం చేతనే సర్వ శుభాలు కలుగుతాయి. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారే ఆకాశరాజు పుత్రికై శ్రీ పద్మావతిగా నారాయణ క్షేత్రంలో వైశాఖమాసం శుక్లపక్షం దశమి శుక్రవారం ఉత్తర ఫల్గుణీ నక్షత్రంతో కూడిన శుభలగ్నంలో శ్రీ పద్మావతి శ్రీ శ్రీనివాసుల కళ్యాణం ఆకాశరాజు రాజధాని నారాయణవనంలో అంగరంగ వైభవంగా జరిగిందంట ఆనాడు. ఆ వివాహ వేడుకలకు బ్రహ్మేంద్రాది సకల దేవతలు, సమస్త లోకాల అష్టదిక్పాలకులు మొదలైన దేవతా ప్రముఖులందరూ విచ్చేశారట ఆనాడు. నూతన దంపతులైన పద్మావతి శ్రీ శ్రీనివాసుల వెంకటాచల క్షేత్రానికి వెళుతూ 6 నెలల పాటు సువర్ణముఖి తీరంలోని అగస్తాశ్రమంలో ఉన్నారు. ఆ తరువాత వరాహక్షేత్రం చేరుకున్న వారిరు తొండమానురాజ వాస్తుశాస్త్రరీత్యా ఆనంద నిలయమనే బంగారు శిఖరంతో నిర్మించి ఇచ్చిన దివ్య భవనంలో పద్మావతి శ్రీనివాసులు గృహప్రవేశం చేశారు. నాటి కళ్యాణోత్సవ ఘట్టాన్ని లోక కళ్యాణార్థం భక్తుల సర్వాభీష్ట సిద్ధి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుచానూరు క్షేత్రం నందు అమ్మవారికి జరిగే నిత్యోత్సవాలలో భాగంగా శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాన్ని పాంచరాత్ర ఆగమోక్తంగా అర్చకవరేణ్యుల చేత వేద మంత్రాల మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా జరిపిస్తున్నటువంటి శుభక్షణాలు. నందేవాసశ్చక్రమాపయం అగ్నిర్మాదస్మాదేన సో విశ్వాహన్మంచంత్వజ్ఞః సహ యది వా యది నక్తమేనాజ్ఞాసి చక్రమాపయం వాయుర్మాదస్మాదేన సో విశ్వాహన్మంచంత్వజ్ఞః సహ యది స్వప్నయనాగ్నసి చక్రమాపయం సూర్యో మాతస్మాదన సో విశ్వాహన్మంచత్వజ్ఞః సహ యద్గ్రామే యదరణ్యే యత్సభాయాం యదింద్రియే యచ్చోద్ర యదర్య యదనశ్చక్రుమాపయం యదే కస్యాధిధర్మాణి తస్యావయజ నమసే యదాపో అగ్న్యా ఇతి వరుణేతి శపామహే తతో వర్ణనముంచ అవభృధని చుంబునని చరురసిని చుంబునా
अवदेवैर्देवकृतमेनो यक्ष्यवमर्त्यैर्मर्त्याकृतं पुरुरावणो देवर्षस्पाहे समुद्रते हृदयमप्सन्तः सन्त्वाविसन्तोषात् प्रतापः स्वमित्रिया न आप ओषधयः सन्तो दुर्मित्रिया तस्मै सन्तो तस्मान् वेष्टियं च वयं विष्मः द्रुपदादेवमुमुचानस्मिन् स्नातो मलादिवा भूतं पवित्रेण वाज्यमापश्वं धन्तो मैनासः त्वद्वयं तमसस्परेष्वः पश्यन्त उत्तरं देवं देवत्रासौर्यमगन्मज्योतिरुत्तमम् अपो अद्यान्वाचार्षग्रसेन समसृक्ष्महे पयस्वानग्न आगमन्दम् आसग्नसृजवर्चसा प्रजया च धनेन च यद्धोऽस्य धिषे महे समिदास्य तेजोऽस्य तेजो मयेद्धेहे समावर्त्य पृथिवी समुषा समसूर्याः समो विश्वमिदं जगत् वैश्वानरज्योतिर्भूयासं विभोन् कामान् व्यश्नवे भो स्वाहा अभ्यादधामि समिधमग्नाव्रतपते त्वये व्रतं च श्रद्धां चोपैमे धृत्वा दीक्षितो अहम् यत्र ब्रह्म च क्षत्रं च सौम्यं च यत्र ब्रह्म च क्षत्रं च सम्यं च उचरतः सः तं लोकं पुण्यं प्रज्ञेशं यत्र देवाः सहाग्निना यत्रेन्द्रश्च वायुश्च सम्यं च उचरतः सः तं लोकं पुण्यं प्रज्ञेशं यत्र सेदर्न विद्यते अग्निषुनाते अग्निषु पृच्छतां परोषापरोः गन्धस्ते सोममवतु मदाय रसो अच्युतः सिञ्चन्ति परे सिञ्चन्त्युत्सञ्चन्ति पुनन्ति च सुराये बभ्रुवै मदे किन्तो वादते किन्त्वः धारावन्दङ्करम्भिनामपोपवन्दमुग्धिनम् इन्द्रप्रातर्जोषस्वनः बृहदिन्द्राय गायतमरोतो वृत्रहन्तमम् केन ज्योतिर्जनयन् व्रतवृद्धो देवं देवाय जाग्रवे अध्वार्यो अद्रेभ्य सुतज्ञ सोमं पवित्र आनय पुनेहेन्द्राय पातवे यो भूतानामधिपतिर्यस्मिन् लोकाः यो भूतानामधिपतिर्यस्मिन् लोका अधिश्रुताः य ईशे महतो महाज्ञस्तेन गृह्णामि त्वामहं मये गृह्णामि त्वामहम् उपयामगृहेतोऽस्यश्वेभ्यः त्वा सरस्वत्यै त्वेन्द्राय त्वा सुत्राम्नेः एष ते योनिरश्वेभ्यः त्वा
सरस्वत्यै त्वेन्द्रायत्वा सूत्राम्ने प्राणपामे अपानपाश्चक्षुष्पाश्रोत्रपाश्च मे वाचो मे विश्वभेषजो मनसोऽसि विलायकः अश्विना कृतस्य ते सरस्वती कृतस्येन्द्रेण सूत्राम्ना कृतस्य उपाहोतस्य भक्षयामि समिद्ध इन्द्र उषसा मने के पुरोरुचापोर्पकृद्भो वृद्धनः त्रिभर्देवैस्त्रिज्ञशता वज्रबाहुर्जघानावृत्रं विदुरो बवार नाराशज्ञसः प्रतिशो रोमिमानस्तनो न पात्प्रते यज्ञस्य धामा गोभर्वपान्मधो नासमञ्जन् हिरण्यश्चन्द्रे यजते प्रचेताः कीलितो देवैर्हरे वां अभिष्टिर जुह्वानो हविषा शर्धमानः पुरन्दरो गोत्रभिद्वज्रबाहुरायात् यज्ञमुपनो जोषाणः जोषाणो बर्हिर्हरे वान्न इन्द्रः प्राचेनज्ञ सेदत्प्रदिशा पृथिव्याः पुरप्रथा प्रथमानज्ञस्यो नमादित्य रक्तं वसोभिः सजोषाः इन्द्रं दुरः कवश्यो धावमाना मृषाः नयन्तु जनाय स्वपत्नेः द्वारो देवैरभितो विश्रायन्दाज्ञसुवीरा वीरं प्रथमानामहोभिः उषसा नक्ता बृहते बृहन्तं पयस्वते सुदुघ्रेशोरमिन्द्रम् तन्तुं ततं पेषसा संवयन्ते देवानां देवयजतस्वरुक्मे देव्यामिमानामनुषः पुरुत्रा होतार इन्द्रं प्रथमा सुवाचा मूर्धन्यज्ञस्य मधुना दधाना प्राचीनं जातर्हविषा वृद्धातः तिस्रो देवैर्हविषा वर्धमाना इन्द्रं प्रथमा सुवाचा मूर्धन्यज्ञस्य मधुना दधाना प्राचीनं जातर्हविषा वृद्धातः देव्यामिमानामनुषः पुरुत्रा होतार इन्द्रं प्रथमा सुवाचा मूर्धन्यज्ञस्य मधुना दधाना प्राचीनं जातर्हविषा वृद्धातः तिस्रो देवैर्हविषा वर्धमाना इन्द्रं जुषोणा जनयो न पत्ने अच्छन्तं त्वं पयसा सरस्वतीला देवे भारते विश्वतोर्तेः त्वष्टादधच्छुष्ममिन्द्राय वृष्णपाकोचष्टुर्यशसे पुरोणे वृषाय जन्वृषाणां भोरिरेता मूर्धन्यज्ञस्य समानक्वदेवान् वनस्पतिरवसृष्टो न पाशेस्मन्यासमञ्जन् क्षमिता न देवः इन्द्रस्य हव्यर्जठरं
प्रणणस्वदाति यज्ञं मधुना घृतेन तोकानामिन्दं प्रतिशोर इन्द्रो वृषायमानो वृषभस्तोराषाढ घृतप्रोषा मनसा मोदमाना स्वाहा देवा अमृता मोदयन्ताम् आयातिन्द्रो वस उपनयः स्तुतः सधमादस्दोषोरः वावृधानस्तवेहेर्यस्य पूर्वेर्द्यौर्नक्षत्रमभिभूति पुष्यात् पान इन्द्रो दूरादन आसादभिट्टकृतवसे यासदुग्रह ओजष्ठभर्नृपतिर्वज्रबाहुः सङ्गे समत्सोतुर्वणः प्रतन्योन् पान इन्द्रो हरेभर्यात्वच्छार्वाचेन वसे राधसे च तिष्ठादिवज्रे मघवाविरप्षेमै यज्ञमनो नो वाजसातो प्रातारमिन्द्रमवेतारमिन्द्रज्ञ हवे हवे सुहवज्ञशोरमिन्द्रम् पयामि शक्रं पुरोहोतमिन्द्रज्ञ स्वस्ति नो मघवादात्पिन्द्राः इन्द्रस्वत्रामा स्वमाम् अवोभिस्वमृळेको भवतु विश्ववेदाः बाधतां वेषो अभयं गृणोतु सुवीर्यस्य पतयस्यामा तस्य वयज्ञसो मतो यज्ञयस्यापे भद्रे सौः मनसे स्यामा ससूत्रामा स्वमाम् इन्द्रो अस्मे आराचिद्वेषः स नुतुर्यो योतो आमन्द्रैरिन्द्रहरे भर्याहि मयूर रोमभिः मा त्वाके चिन्नयमन्मिन्न पाशिनोति धन्वे पदां एहे एवेदिन्द्रं वृषाणं वज्रबाहुं वसिष्ठासो अभ्यर्चन्त्यर्कैः सनस्तुतो वेरवद्धातु गोमद्योऽयं पात स्वस्तिभिः सदा नः समेद्धो अग्निरश्विना तप्तो घर्मो विराट् सुतः दुहेधेन सरस्वते सोमग्नशुक्रमिहेन्द्रियम् तनोपाभिषजा सुतेष्विनोभा सरस्वती मध्वारजाज्ञसेन्द्रियमिन्द्राय पथभिर्वहाड इन्द्रायेन्दुज्ञ सरस्वती नराशज्ञ सेननग्नहुम् अधातामश्विना मधोभेषजं भिषजासुते आजुह्वाना सरस्वतीन्द्राय द्रियाणे वीर्यम् इळाभिराश्विना इषज्ञ समोर्जज्ञ सज्ञरयन्दधुः अश्विना नमोच सुतज्ञ सोमज्ञ शुक्रं परिश्रुता सरस्वती तमा भारद्बर्हिषेन्द्राय पातवे कवश्यो नव्यचस्वतेरश्व्यां मधुरो दिशः इन्द्रो नरोदसी उभे दुहे कामान् सरस्वती उषासा नक्तमश्विना दिवेन्द्रज्ञ सायमिन्द्रियैः
संजानाने सुपेशसा समञ्जाते सरस्वत्या पातन्नो अश्विनादिमा पाहि नक्तज्ञ सरस्वते देव्या होताराभिषजा पातमिन्द्रज्ञ सचा सुते तिस्रस्त्रेधा सरस्वत्यश्विना भारतीलो ते व्रम्बारे श्रोता सोममिन्द्राय सुषुभुर्मदम् अश्विना भेषजं मधो भेषजन्न सरस्वते इन्द्रे त्वष्टा यशश्रियज्ञ रोपज्ञ रोपमधुस्वते ऋतुथेन्द्रो वनस्पतिशशमानः पारे श्रुता केलालमश्वेभ्यां मधुदुहे धेनुः सरस्वती अश्विना गोभिरिन्द्रियमश्वेभिर्वीर्यं बलम् गोभिर्न सोममश्विना मासरेण परे श्रुता समाधातज्ञ सरस्वत्या स्वाहेन्द्रे सुतं मधु अश्विना हविरिन्द्रियन्नमोचर्धिया सरस्वते शुक्रमासुरात्वसो मघमिन्द्राय जभृरे यमश्विना सरस्वते हविषेन्द्रमवर्धयन् स बिभेद बलम् अघन्नमोचा आसुरे सचा तमिन्द्रं पशवः स चाश्विनो भा सरस्वती दधाना अभ्यनोषत हविषा यज्ञ इन्द्रियैः इन्द्र इन्द्रियं दधुस्सा विता वरुणो भगाः ससुत्रामा हविष्पातर्यजमानो यशश्चता सविता वरुणो दधत्यजमानाय दासुषे दत्तनमोचर्वसो सुत्रामा बलमिन्द्रियम् वरुणक्षत्रमिन्द्रियं भगेन सविता श्रियम् सुत्रामा यशसा बलं दधाना यज्ञमाशता अश्विना गोभिरिन्द्रियमश्वेभिर्वीर्यं बलम् हविषेन्द्रज्ञ सरस्वती यजमानमवर्धयन् ताना सत्या स्वपेशसा हिरण्यवर्तनेन रा सरस्वते हवेश्मतेन्द्रकर्मासु नोवता ताभिषजा सुकर्माणा सा सुदुघा सरस्वती सवृत्रः शतक्रतुरिन्द्राय दधुरिन्द्रियम् युवज्ञसुरामामश्विना नमोजा आसुरे सचा निपिपाना सरस्वतेन्द्रं कर्म स्वावता पुत्रमेव पितरा अश्विनोभेन्द्रावथः काव्यैर्दग्नसनाभिः यत्सुरामं व्यपेभश्चचेभिः सरस्वते त्वा माघवर्णभिष्णक् यस्मिन्नश्वा सर्षभास उक्षणो वशामेषा अवसृष्टा स आहुताः केलालपे सोमा पृष्ठाय वेधसे हृदा मतिञ्जनय चारो मग्नये अहं यज्ञ हविराश्चेते
शुचे घृतं चम्बे वसोमाः वाजसनिग्रयमस्मे सुवीरं प्रशस्तं धेहि यशसं बृहन्तम् अश्विना तेजसा चक्षुः प्राणेन सरस्वते वीर्यम् वाचेन्द्रबलेनेन्द्राय दधुरिन्द्रियम् गोमादोषुणा सत्याश्वावत्यातमश्विना वर्ते रुद्रानृपाय्यम् न यत्परो नान्तर आदधर्षद्वृषन्वसो दुःशग्नसोमर्त्यो रिपुः तान आवोह्लमश्विना रयं पिशङ्गसन्दृशम् धिष्ण्याः वरिवोबिदम् पावकानः सरस्वते पाजिने वदे यज्ञाम्बष्टधिया वासः चोदयित्रे सोनृताः नाञ्चेदं देशमतीनां यज्ञं दधे सरस्वते महा अर्णः सरस्वते प्रचेतयति केतुना धियो विश्वा विराजते इन्द्रायाहि चित्रभानो सुताय मे त्वायवाः अन्वेभ्यस्तनापोतासाः इन्द्रायाहि धियेषितो विप्रज्योतस्सुतावतः उपब्रह्माणि वाघताः इन्द्रायाहि तो जान उपब्रह्माणि हरिवः सुते दधिष्वनश्च नाः अश्विना पिबता मधुसरस्वत्या सजोषसा इन्द्रसूत्रामावृत्रः युषन्ताग्नसौम्यं मधु इमं मे वरुणश्रुति हवा मद्या च मृळय वामावश्विराजगे तत्त्वायामि ब्रह्माणो वन्दमानस्तदशास्ते यजमानो हविर्भिः लमानो वरुणेह बोध्युरोसज्ञ समान आयः प्रमाषेः मन्नो अग्ने वरुणस्य विद्वान् देवस्य हलो अवायासि श्रेष्ठाः अजय्यो वह्नेतमशोषो जानो विश्वा येषाज्ञस्य प्रमोमध्यस्मत् तत्मन्नो अग्ने वम भवते नेतिष्ठो स्यावुषसो व्यष्टो अवायक्ष्मणो परो नग्नरो एकमृळिकज्ञसुहवो नयेति मणिमोषमातरज्ञसुव्रतानामृतस्य पत्नीमवसेहुभिर्मा क्षत्रामजरं देमरोचेज्ञ सुशर्मा नमदेजिज्ञ सुप्रणेत्यम् ఓం నమో భగవత్యై దివ్య కళ్యాణమూర్తై నమో నమః. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. శ్రీ పద్మావతి శ్రీ శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవంలో భాగంగా రక్షాసూత్ర ధారణను, యజ్ఞోపవిత్ర ధారణను, అగ్ని ప్రతిష్ఠ కైంకర్యాన్ని వీక్షించాము. తదుపరి ముఖ్యమైన ఘట్టం మాంగళ్య ధారణ. దానికి పసుపు,
దానికి మునుపు మాంగళ్యారాధనను అర్చకస్వాముల వారు నూతన నారీకేళంపై ఉంచి పసుపు, కుంకుమ, చందనం మొదలైన ద్రవ్యములచే భక్తి ప్రపత్తులతో పూజించి ధూప దీప ఫల తాంబూలాలను సమర్పిస్తారు. భూలోకంలోని ప్రతి ఇంట గృహస్థులకు గృహిణులైన పుణ్యస్త్రీల రూపంలోనూ యజమానులకు సంపద రూపంలోనూ ఇంటిలోని మంగళకరమైన పవిత్రమైన శుభకరమైన సమస్త వస్తువులయందు అలాగే ముత్తైదులకు పసుపు, కుంకుమ, మాంగళ్యం, గాజులు, మెట్టెలు ఈ 5 అత్యంత ముఖ్యమైన మంగళ ద్రవ్యాలు. వీటన్నింటిలోనూ తేజోరూపంతో శ్రీ మహాలక్ష్మి అమ్మ భాసిస్తూ ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. సమస్త చరాచర విశ్వమంతా శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపమేనని అనేక విధాలుగా అనేక చోట్ల అమ్మ కీర్తించబడుతూ ఉంటుంది. మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతున కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదశతం అనేటటువంటి మంత్రపూర్వకంగా లోక సంరక్షణార్థం, లోక కళ్యాణార్థం స్వామివారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీ అంశమైన పద్మావతి అమ్మకు కంఠాభరణంగా సమర్పించుటకు అర్చక స్వాముల వారు చేసే కైంకర్యాన్ని భక్తి ప్రపత్తులతో వీక్షిద్దాం. సామాన్యంగా హైందవ వివాహ ప్రక్రియందు వరుడు మమ జీవన హేతునామని ఉచ్చరిస్తూ మాంగళ్యధారణ చేయడం మనం వింటూ ఉంటాము. కానీ 14 లోకాలకి స్వామి అయిన శ్రీ వెంకటేశ్వరుడు చతుర్దశ భువన బ్రహ్మాండం యొక్క రక్షణ, పోషణ బాధ్యతను తాను స్వీకరించినందున లోకరక్షణ హేతునామనేటటువంటి మంత్రాన్ని దేవతా కళ్యాణం నందు మనం వింటూ ఉంటాం. త్రేతాయుగంలో రామావతార సమయంలో దుష్టరాక్షస సంహారానికై సీతారామ లక్ష్మణులు 14 ఏళ్లు అరణ్యవాసం చేశారు. రావణాసురుడు సీతాదేవిని అపహరించాడు. ఆనాడు సీత కోసం లంకకు వెళ్ళిన వేదవతే ఈ పద్మావతి అమ్మ. రావణ వదనానంతరం వేదవతిని వివాహం చేసుకోమని శ్రీరాముణ్ణి ప్రార్థించగా ఈ అవతారంలో అది సాధ్యం కాదని కలియుగంలో నేను వెంకటాచలంలో శ్రీ వెంకటేశ్వరుడుగా అవతరించిన సమయంలో ఈ వేదవతి ఆకాశరాజు కుమార్తెగా పద్మావతిగా అవతరిస్తుంది, అప్పుడు ఆమెను పట్టపు దేవేరిగా స్వీకరిస్తానని స్వామివారు చెప్పారట. మాంగళ్య స్వరూపంతో విశ్వానికంతా కూడా మంగళాలను, శుభాలను, క్షేమాలను, లాభాలను అందిస్తూ ఆశీర్వదిస్తూ అనుగ్రహిస్తున్న అమ్మ వేదమంత్రాల మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణను వీక్షించే భాగ్యం మనకందరికీ కలిగింది. పద్మావతి రమణ గోవింద గోవింద.
విన్నపము సేయగా అడబాల సతి బోనమారగించు మటంచు బడి బడిని కడు విన్నపము సేయగా ఉడుగని పరాకుతో నుండి నెచ్చలి మీద ఉడుగని పరాకుతో నుండి నెచ్చలి మీద బడలి పొరగినది నీ పాదంబులానా వనిత భాగ్యంబు దేవర చిత్తము మాకు పని కాదు ఇంక నీ పాదంబులానా అడపంబు సతి వీడేమవతరింపు మటంచు అడరి కపురపు పలుకందియగా అడపంబు సతి వీడేమవతరింపు మటంచు అడరి కపురపు పలుకందియగా కడకంట చూడదిదే కాతాళము మరపు కడకంట చూడదిదే కాతాళము మరపు పడతి ఎప్పుడు నీ పాదంబులానా వనిత భాగ్యంబు దేవర చిత్తము మాకు పని కాదు ఇంక నీ పాదంబులానా ఆలవట్టము విసరు అతివలను వలదనదు పాలిండ్లపై కొంగు పచరించదు ఆలవట్టము విసరు అతివలను వలదనదు పాలిండ్లపై కొంగు పచరించదు ఏలాగవును వెంకటేశ నీవే పొడితే ఏలాగవును వెంకటేశ నీవే పొడితే పాలించకున్న నీ పాదంబులానా వనిత భాగ్యం ఓం ధం మంత్రో యో నింజ బభూవామృతా సర్వర్ధమానః సుజన్మా అదబ్ధా సర్భ్రాజమానో హేవత్రుతో ధర్తా దాధారత్రీణి ఆయో ధర్మాణి ప్రథమస్తతో వపూం శృణుషే పురోణి ధాస్సర్యోనం ప్రథమ ఆవివేశాయో వాచమనోదితాంచికేత ఇష్టే శోకాయతన్వం ధిరే చక్షరద్ధిరణ్యం శుచయో నుస్వాహ అత్రాదధేతే అమృతానినామాస్మే వస్త్రాణి విషయేరాయంతాం ప్రయదేతే ప్రాతరం పూర్వ్యంగస్తదస్తద ఆతిష్టంతో అధుర్యం కవిస్సుషస్య మాతరార్ఘాణే జామ్యేధుర్యం పతిమేరా ఏథాం తదూషుతే మహత్ప్రోధుజ్మన్నమః కవిః కావ్యేనాకృణోమి యత్సంయంచావభియంతావభిక్షామత్రామహీరోధా చక్రేవా వృద్ధే తే సప్తమర్యాదాః కవయస్తదక్షుస్తాసామిదేకామభ్యం హురోగాత్ ఆయోర్హస్కంభ ఉపామస్య నీడే పథాం విసర్గే ధరుణేషు తస్థౌ ఉతామృతా సర్వృతా ఏమి కృణ్వన్న సూరాత్మా తన్వాహాస్తత్సుమద్గుః
उत वा शक्रोरत्नं दधाचूर्जया वा इत्सचातेह विर्दाः उत पुत्रपितरं क्षत्रमीडे ज्येष्ठं मर्यादामह्वयन् स्वस्तये दर्शन्नुता वारुणजास्ते विष्ठा आवरव्रातदक्रणवो वपुंषि अर्धमर्धेन पया सावृणक्षर्धेन सुष्मवर्धसे अमुरा अविं वृधाम सग्मयं सखा आयं वरुणं पुत्रमदित्या इशिरं कविसस्तान्यस्मै वपुं प्रवोचामरोदासी सत्यवाचा तदिदा सभवानेषु ज्येष्ठम् इदं विष्णुर्विचक्रमे त्रेधा न दधे पदं समूढमस्य पागं सुरे ॐ नारायण पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् स्वाहा ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा
ఓం